Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palim Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching biology. In this video, we are discussing about another topic of animal tissue. So 9th class biology. So previous class already we are discussing about different types of tissues. So in plant tissue. Now we are discussing about the animal tissue. So యానిమల్ టిష్యూ అంటే జంతువు యొక్క కణజాలం ఏంటి, ఇంతవరకు మొక్కల్లో కణజాలం అంటే ఏంటి, ఏ విధంగా ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ కణజాలాలు ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నామంటే యానిమల్ టిష్యూ లేదా దాన్ని జంతు కణజాలం అంటాం. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేటటువంటి టాపిక్ ఏంటంటే అనిమల్ టిష్యూ లేదా జంతు కణజాలం అంటాం. వెన్ వీఆర్ బ్రీత్ వీ కెన్ యాక్చువల్లీ ఫీల్ ద మూమెంట్ ఆఫ్ అవర్ చెస్ట్. సో జనరల్గా ఏంటంటే మనము గాలి పీల్చుకునేటప్పుడు మన ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయా లేదా అని మనకు తెలుస్తుంది. సో వీఆర్ ఫీలింగ్ ద బ్రీతింగ్. సో మనం ఏంటంటే గాలి పీల్చుకునేది మనకు తెలుస్తుంది. సో వీ కెన్ ఫీల్ దట్ బ్రీతింగ్ ప్రాసెస్. సో మనం గాలి పీల్చుకున్నప్పుడు యాక్చువల్గా ఇలా పీల్చుకున్నప్పుడు మనకేంటంటే బ్రీతింగ్ తెలుస్తుంది. సో హౌ డు దీస్ బాడీ పార్ట్స్ మూవ్, ఏ విధంగా అసలు బాడీ పార్ట్స్ మూవ్ అవుతుంటాయి? అసలు ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తున్నాము, మన కాళ్ళు కదులుతున్నాయి, ఇలా నేను చెయ్యి పైకెత్తుతున్నాను, చెయ్యి కదిలిస్తున్నాను. హౌ డు ద ప్రాసెస్ ఆఫ్ దీస్ మూమెంట్స్ ఆఫ్ ఇన్ ఆర్గాన్స్. సో ఇప్పుడు నేను గాలి పీల్చుకుంటే ఊపిరితిత్తుల్లో ప్రక్రియ జరుగుతుందని నేను ఫీల్ అవుతున్నాను. సో మనం కూడా ఇలా గాలి పీల్చుకున్నప్పుడు మన బాడీలో జరిగేటటువంటి మూమెంట్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ద మూమెంట్ ఆఫ్ అవర్ చెస్ట్. సో ఆ మూమెంట్ మన చెస్ట్లో కనిపిస్తుంది. హౌ డి దీస్ బాడీ పార్ట్స్ మూవ్? ఫర్ దిస్ వీ హ్యావ్ స్పెషలైజ్డ్ సెల్స్ కాల్డ్ యాజ్ మజిల్ సెల్స్. ఇలాంటి కణాలని ఏమని పిలుస్తారంటే కండర కణాలు అని పిలుస్తాము. దట్ ఈస్ కాల్డ్ మజిల్ సెల్స్. సో కెన్ గివెన్ ద ఫిగర్ ఆఫ్ 6.8, కెన్ యూ సీ దట్? ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా? సో ఇవి ఏంటంటే మజిల్ సెల్స్ అంటాం. వీటిని ఎస్పెషల్లీ ఏమని పిలుస్తాము? మజిల్ సెల్స్. దిస్ ఈజ్ కాల్డ్ ద మజిల్ సెల్స్. వీటిని కండర కణాలు అని పిలుస్తాం. ఈ విధంగా ఉంటాయి. సో ఈ కండర కణాలు అనేవి కదులుతూ ఉంటాయి కాబట్టి వాటిని మజిల్ సెల్స్ అని పిలుస్తాం. ద కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ది సెల్స్ రిజల్ట్ ఇన్ మూమెంట్. అంటే ఇవి ఇలా స్టిఫ్ అవ్వడం, కదలడం, లేకపోతే రిలాక్స్ అవ్వడం, దీన్ని మూమెంట్ అని పిలుస్తున్నాం. ద కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ది సెల్స్ రిజల్ట్ ఇన్ ద మూమెంట్. సో దీని యొక్క మూమెంట్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ గివెన్ సమ్ డయాగ్రామ్స్ అండ్ దే ఆర్ గివెన్ సంథింగ్. కెన్ యూ అబ్జర్వ్ హియర్? డ్యూరింగ్ ద బ్రీతింగ్ వీ ఇన్హేల్ ద ఆక్సిజన్. సో జనరల్గా ఏంటంటే నేను ఇలా గాలి పీల్చుకుంటున్నా, గాలి పీల్చుకుంటే ఏంటి, బయట ఉన్నటువంటి ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. సో వేర్ డస్ దిస్ ఆక్సిజన్ గో? అసలు మనం తీసుకున్న ఆక్సిజన్ ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడేమో అట్మాస్ఫియర్లో గాలి ఉంటుంది, గాలిలో నుంచి మనం ఇలా ఆక్సిజన్ పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ ఎక్కడికి వెళుతుంది, ఏం చేస్తుంది అని మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ద లంగ్స్ అండ్ దెన్ ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు ఆల్ ద బాడీ సెల్స్ త్రూ ది బ్లడ్. ఇప్పుడు నేను గాలిని పీల్చుకున్న తర్వాత అసలు గాలి ఎక్కడికి వెళ్తుంది, ఈ ఆక్సిజన్ మన బాడీలో ఎక్కడికి వెళ్తుంది అంటే, సో మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో అది మన బాడీలోనికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అంటే ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద లంగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వస్తుందంటే మన ఊపిరితిత్తులోకి వస్తుంది, లంగ్స్లోనికి వస్తుంది. సో ఆఫ్టర్ దట్ దెన్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ టు ఆల్ ద బాడీ సెల్స్ త్రూ అవుట్ ద బ్లడ్. మన బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్కి కూడా ఆక్సిజన్ సప్లై అవుతుంది. బికాజ్ బ్రెయిన్కి ఆక్సిజన్ అవసరం, మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్లో ఎనర్జీ యూటిలైజ్ అవ్వాలంటే ది నీడెడ్ టు ఆక్సిజన్ మాలిక్యూల్. ఖచ్చితంగా O2 ఉండాలి. సో ఈ O2 ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు ద మూమెంట్ ఆఫ్ సెల్యులార్ రెస్పిరేషన్. కణాలలో జరిగేటటువంటి కణ శ్వాసక్రియ జరగాలంటే ఖచ్చితంగా ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటికీ ఎలా సప్లై అవుతుంది అంటే త్రూ ది బ్లడ్. సో బ్లడ్ ద్వారా ఏంటంటే ఆక్సిజన్ మన బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్కి సప్లై అవుతుంది. వై వుడ్ సెల్స్ నీడెడ్ ఆక్సిజన్? అసలు సెల్స్కి ఎందుకు ఆక్సిజన్ కావాలి అంటే the functions of mitochondria we cited to earlier provided a clue to this question.
సో మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మైటోకాండ్రియా, వాట్ ఈస్ మీన్ బై మైటోకాండ్రియా, విచ్ ఈస్ కాల్ పవర్ హౌస్ ఆఫ్ సెల్. ఏదైతే మన కణశక్తి భాండాగారం అని పిలుస్తామో దాన్నే మైటోకాండ్రియా అంటాం. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మైటోకాండ్రియా? మైటోకాండ్రియా యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, సో మైటోకాండ్రియాని ఏమని పిలుస్తామంటే కణశక్తి భాండాగారం అంటాం. బికాజ్ ఎందుకు అంటే, సో కణంలో ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే మైటోకాండ్రియాలో. ఇలాంటి మైటోకాండ్రియాలో కణం శక్తి ఉత్పత్తి కావాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. So blood flows can carry the variation substances from one part to the body of others. సో బ్లడ్ ఫ్లో అనేది ఎక్కడి నుంచి? లంగ్స్ నుంచి నేరుగా మన హార్ట్లోకి వచ్చిన తర్వాత ఆక్సినేటెడ్ బ్లడ్ ఏమవుతుంది? బాడీ పార్ట్స్ అన్నిటికీ సప్లై అవుతుంది. బాడీలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ దే ఆర్ సప్లయింగ్ ద బ్లడ్ మాలిక్యూల్. సో బ్లడ్ అనే మన బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్కి సప్లై అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ క్యారీస్ ఆక్సిజన్ అండ్ ఫుడ్ టు ఆల్ సెల్స్. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బాడీలో నా హార్ట్లో ఉన్నటువంటి బ్లడ్ ఏమైంది? టు సర్క్యులేట్ ద బాడీ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్కు నా బ్లడ్ వచ్చినప్పుడు, సో ఇప్పుడు హ్యాండ్ ఎనర్జీగా వర్క్ చేయాలి. వీ కెన్ రైట్ అండ్ వీ కెన్ పుట్ సమ్ థింగ్స్. సో నేను ఏం చేస్తున్నాను? ఏదైనా వస్తువుని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్నుని పట్టుకున్నాను, బోర్డు మీద నేను రాస్తున్నాను. సో ఇలా చేస్తున్నానంటే ఈ హ్యాండ్కి కావాల్సినటువంటి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? నా హార్ట్లో ఉన్నటువంటి ఆ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ద్వారా, బ్లడ్ ద్వారా ఏమవుతుంది? ఎనర్జీ ఫ్లో అవుతుంది. అట్ ది సేమ్ టైం నాట్ ఓన్లీ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనర్జీ, ఇట్ కెన్ ట్రాన్స్పోర్ట్ ద ఆక్సిజన్ ఆల్సో. సో ఈ రక్తం ద్వారా ఏమవుతుందంటే ఆక్సిజన్ మరియు ఫుడ్ మెటీరియల్స్ రెండు కూడా బాడీలో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్కి క్యారీ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో కలెక్ట్స్ వేస్ట్ ఫ్రమ్ ద ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అట్ ది సేమ్ టైం. ఇప్పుడు ఇక్కడ ప్రిపేర్ అయినటువంటి కార్బన్ డయాక్సైడ్, సో దాన్ని మనం ఏం పిలుస్తామంటే డీఆక్సినేటెడ్ బ్లడ్. ఈ డీఆక్సినేటెడ్ బ్లడ్ని, వేస్ట్ మెటీరియల్ని మళ్ళీ అదే రక్తం ఏం చేస్తుంది? తీసుకొచ్చి హార్ట్లోకి ఫిల్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్. మరి మనం ఆల్రెడీ సో ట్రాన్స్పోర్టేషన్లో చూసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇట్ క్యారీస్ ఆఫ్ ఆక్సిజన్, ఫుడ్ అండ్ సెల్స్. సో ఏం చేస్తుంది? ఆక్సిజన్ని, ఫుడ్ని ఆల్ సెల్స్కి సప్లై చేస్తుంది. ఇట్ ఆల్సో కలెక్ట్స్ ద వేస్ట్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ మొత్తాన్ని కూడా తిరిగి కలెక్ట్ చేస్తుంది. అండ్ క్యారీస్ దెమ్ ద లివర్ అండ్ కిడ్నీ ఫర్ డిస్పోజల్. సో ఇక్కడ ఏంటంటే తీసుకొచ్చిన వేస్ట్ మొత్తం లివర్ అండ్ కిడ్నీలో ప్యూరిఫై అయిపోతుంది. సో ఆఫ్టర్ దట్, సో ఇది ప్యూరిఫై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, సో బ్లడ్ అండ్ మజిల్స్ బోత్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద టిష్యూస్ ఫౌండ్ ఇన్ అవర్ బాడీ. సో బ్లడ్ అండ్ మజిల్స్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మూమెంట్. సో మూమెంట్కి మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫంక్షన్స్ దే ప్రిఫార్మ్ వీ కెన్ థింక్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్ టిష్యూస్. దీన్ని బేస్ చేసుకొని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అనిమల్ టిష్యూస్లో ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ సచ్ యాజ్ ఎపిథీలియల్ టిష్యూ, connective tissue, muscular tissues and nervous tissues. Blood is a type of connective tissue and muscle form of muscular tissues. So there are different types of tissues. So here there are types of, so see here they are given the types of animal tissue such as epithelial tissue. So first is epithelial tissue. So this is the first one. Next, connective tissue. So first one is epithelial tissue, second one is connective tissue, next muscular tissue. This is third one, muscular tissue and nervous tissue. So this is the fourth one, nervous tissue. So blood is a type of connective tissue. So blood is an example of connective tissue. So connective tissue ki example మనం blood ని తీసుకున్నాం. And so muscles from muscular tissue. So muscular tissues కి example మనం ఏం తీసుకున్నామంటే muscles ని తీసుకున్నాం, లేదా muscular tissues అని కూడా పిలుస్తాం. So this is the types of animal tissues. So they are given by epithelial tissue, connective tissue and muscular tissue, so and nervous tissue. So this is the animal tissue. So one by one we can discuss. So the first one is epithelial tissue. So what is the first one? Epithelial tissue. So మొదటిది మనము ఎపిథీలియల్ కణజాలం గురించి నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ ఏంటంటే ద కవరింగ్ ఆర్ ప్రొటెక్టివ్ టిష్యూ ఇన్ ద అనిమల్ బాడీ ఆర్ ఎపిథీలియల్ టిష్యూ. అంటే మన శరీరాన్ని కప్పి ఉంచి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నటువంటి కణజాలాన్ని ఏమని పిలుస్తామంటే ఎపిథీలియల్ టిష్యూ అంటాము. దట్ ఈస్ కాల్డ్ epithelial tissue. So what is mean by epithelial tissue? Which is protecting or covering. సో ఏదైతే ప్రొటెక్ట్ చేస్తుందో, కవరింగ్ చేస్తుందో
సో దాన్ని ఏమని పిలుస్తామంటే ఇన్ అనిమల్ బాడీ ఆర్ హ్యూమన్ బాడీ ఆర్ ఎనీథింగ్, సో దేర్ ఆర్ ప్రొటెక్టింగ్ పర్టికులర్ లేయర్ దట్ ఈస్ కాల్డ్ ఎపిథీలియల్ టిష్యూ. ఆ లేయర్లో ఉన్నటువంటి టిష్యూస్ని మనము ఎపిథీలియల్ టిష్యూస్ అంటున్నాం. సో ఎపిథీలియం కవర్స్ ద మోస్ట్ ఆర్గాన్స్ అండ్ క్యావిటీస్ విత్ ఇన్ ద బాడీ. సో మన బాడీలో ఉన్నటువంటి మోస్ట్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఎపిథీలియల్ లేయర్ ఉంటుంది. సో దెర్ ఈస్ కీప్ డిఫరెంట్ బాడీ సిస్టమ్స్ అండ్ సపరేట్, నాట్ ఓన్లీ ద ప్రొటెక్టింగ్ అండ్ దే ఆర్ సపరేటింగ్. సో బాడీని ఏం చేస్తుంది, బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ని సపరేట్ చేస్తూ లేయర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్. సో స్కిన్లో మనం తీసుకుంటే స్కిన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. స్కిన్ పైన మనకేంటి ప్రొటెక్షన్ లేయర్ ఉంది. చూడండి ఏముంది, స్కిన్ పైన ప్రొటెక్షన్ లేయర్. సో దీంట్లో ఉన్నటువంటి టిష్యూస్ని ఏమని పిలుస్తున్నాము, ఎపిథీలియల్ టిష్యూ అంటున్నాం. సో ద లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. సో మన బ్లడ్ వెజల్స్ ఇలా ఉంటాయి కదా, బ్లడ్ ట్యూబ్స్. సో దీని మీద కూడా ఏంటంటే లేయర్స్ ఉంటాయి. వాటిని ఏమని పిలుస్తామంటే ఎపిథీలియల్ టిష్యూ అంటాం. ఎపిథీలియల్ టిష్యూ సెల్స్ ఆర్ లైట్లీ ప్యాక్డ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఎ కంటిన్యూస్ షీట్. సో ఇది ఎలా ఉంటుందంటే లైట్ ప్యాకప్. సో ఇలా ప్యాక్ అయ్యి ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎక్కడైనా మీకు బ్రేక్స్ కనిపిస్తాయి మన బాడీలో, అంటే ఒక్కొక్క పార్ట్కి ఏమైనా బ్రేక్ ఉంటుందా చూడండి. ఇప్పుడు ఫింగర్స్ ఉన్నాయి, ఫింగర్స్కి కంప్లీట్గా లేయర్ ప్రొటెక్షన్ లేయర్ ఉంది. అట్ ది సేమ్ టైం హ్యాండ్. సో ఇక్కడ చూడండి ఇలా కంప్లీట్ హ్యాండ్కి ప్రొటెక్షన్ ఉంది. సో చూడండి ఇలా కంప్లీట్గా ప్రొటెక్ట్ ఉంటుంది. అంటే ఇది షీట్ లాగా కంప్లీట్గా మన బాడీకి ప్రొటెక్ట్ లేయర్గా ఉంటుంది. అలాంటి టిష్యూస్ని సో మనం ఏమని పిలుస్తున్నాం, ఎపిథీలియల్ టిష్యూ అంటున్నాం. సో ఈ ఎపిథీలియల్ టిష్యూస్ వచ్చేసరికి దెర్ ఇస్ అ డిఫరెంట్ so there is a different types of tissues, material between a small amount of coming material between them and almost intercellular spaces. సో మన బాడీలో ఉన్నటువంటి ఇంటర్నల్ స్పేసెస్ అన్నిటికి కూడా టోటల్ ప్రొటెక్షన్ లేయర్గా ఏముంటుందంటే ఎపిథీలియల్ టిష్యూ ఉంటుంది. సో డిఫరెంట్ ఎపిథీలియల్ టిష్యూస్ దే ఆర్ గివెన్ సమ్ డయాగ్రామ్, కెన్ యూ సీ హియర్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎపిథీలియల్ టిష్యూ. సో దీన్ని ఏమని పిలుస్తామంటే ఎపిథీలియల్ టిష్యూ అంటాం. Yes, different types of epithelial tissue. So there is given 3 types of epithelial tissue. వీటన్నిటిని ఏమని పిలుస్తామంటే ఎపిథీలియల్ టిష్యూ అంటాం. సో చూడండి ఇక్కడ పైన పింక్ కలర్లో కనిపిస్తున్న దీని మొత్తాన్ని ఏమని పిలుస్తామంటే ఎపిథీలియల్ టిష్యూ అంటాము. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఎపిథీలియల్లో మనకి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకే, so different epithelial tissues, so different structures that is correlate with their unique functions. So function based cheskoni epithelial tissues different types ఉన్నాయి. For example, in cell lining blood vessels or lung alveoli where transportation and substances of occur through the selectively permeable surface. ఏంటంటే లంగ్స్లో మనకి ఏంటంటే అబ్జార్ప్షన్ ప్రాసెస్ ఉంటుంది, ఆక్సిజన్ అబ్జార్బ్ చేసుకుంటాయి. సో బ్లడ్ వెజల్స్ పైట ప్రొటెక్షన్ లేయర్ ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఎపిథీలియల్ టిష్యూ ఒక టైప్ అయితే సో దాన్ని మనము ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఎక్కడంటే వెజల్స్ ఆర్ లంగ్స్. సో లంగ్స్లో ఉన్నటువంటి అలోవేలిక్ కానీ తర్వాత బ్లడ్ వెజల్స్లో కానీ ఒక టైప్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్ ఉంటాయి. సో అట్ ది సేమ్ టైం సింపుల్ స్క్వామోస్ ఎపిథీలియల్ సింపుల్ స్క్వామోస్ ఎపిథీలియల్ సెల్స్. ఇది సింపుల్గా ఉంటే వాటిని సింపుల్ స్క్వామోస్ ఎపిథీలియల్ టిష్యూ అంటాం. ఇలా సింపుల్గా ఉండాలి అంటే ఒకే ఒక లేయర్ ఉంటుంది. ఇది కూడా ఏంటంటే స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, 1 ఇంచ్ లేకపోతే చాలా ఇంకా తక్కువగా ఉంటుంది. సో అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే సింపుల్ స్క్వామోస్ ఎపిథీలియల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ థిన్. సో ఇది ఎలా ఉంటుందంటే చాలా థిన్గా ఉంటుంది. చూడండి ఇది చాలా మందంగా ఉంది, ఇది చాలా పలుచగా ఉంది. థిన్ అంటే మీన్స్ ఏంటంటే పలుచగా. సో అండ్ ఫ్లాట్ అండ్ ఫామ్. సో ఇది చూడడానికి ఎలా ఉంది, ఫ్లాట్ అండ్ ఫార్మ్ ఏ డైలికేటెడ్ లీనింగ్. సో ఇది ఏంటంటే మనకి సింపుల్ స్క్వామోస్ ఎపిథీలియల్ టిష్యూ. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఇంకొకటి ఏంటంటే స్ట్రాటిఫైడ్ స్క్వామోస్. సో స్ట్రాటిఫైడ్ స్క్వామోస్ ఎపిథీలియల్ టిష్యూ ఇట్స్ లార్జ్ థిక్ లేయర్స్. సో ఇవి ఎలా ఉంటాయంటే థిక్ లేయర్స్లో ఉంటాయి. సో వాటిని ఏమని పిలుస్తామంటే సో స్ట్రాటిఫైడ్ స్క్వామోస్ టిష్యూస్. నెక్స్ట్ క్యూబాయిడల్. సో క్యూబాయిడల్ మీన్స్ ఏంటంటే క్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ అంటే గదులు వంటి నిర్మాణం. సో కెన్ యూ సీ ద డయాగ్రామ్. సో ఇక్కడ మనం డయాగ్రామ్ చూస్తే క్యూబ్ లాగా కనిపిస్తుంది చూడండి, క్యూబ్స్గా ఉంటే. సో ఇలా ఉంటే దీన్ని ఏమని పిలుస్తామంటే క్యూబాయిడల్ సో ఎపిథీలియల్ టిష్యూ. సో ఇది ఎలా ఉంటుందంటే చాలా థిక్గా ఉంటుంది. సో దాన్ని క్యూబాయిడల్ టిష్యూ అంటాం. సో అనదర్ వన్ ఈజ్ కాలమ్నర్, దాన్ని సిలియేటెడ్ ఆర్ కాలమ్నర్ అంటాం. సో కాలమ్నర్ అంటే ఇలా కాలమ్స్ లాగా ఉంటాయి, ఇలా కాలమ్స్ గదులుగా కాలమ్స్ లాగా ఉంటాయి. అలాంటి స్ట్రక్చర్ కనిపిస్తే దాన్ని కాలమ్నర్ సిలియేటెడ్ epithelial tissue అంటాం. సో టుడేస్ క్లాస్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది
animal tissue and what is the importance of animal tissue, and examples also we can discuss. And the animal tissues, they are given some example and different types. So that is the first one is the epithelial tissue we are discussed, and epithelial tissues are divided by 3 types: squamous epithelial tissue, stratified squamous epithelial tissue, and cuboid epithelial tissue, and columnar ciliated epithelial tissue. So this is basis of structure basis మనం divide చేసిన epithelial tissues. So this is the epithelial tissues. Can you see this video, and we can also we can see the textbook and write the notes, and if you have any doubts, please comment on the box. So please watch this video, and thank you one and all.